తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు మాటలకే పరిమితమయ్యాయా అంటే అవుననే చెప్పాలి. చదువుకునే స్థాయి నుండి చదువుకునే స్థాయికి మన విద్యా వ్యవస్థ చేరుకుంది. ఎంతలా అంటే ఏబీసీడీలు నేర్చుకునేందుకే ఎల్కేజీకే దాదాపుగా 3 లక్షలు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్. ఇదేంటని అడిగితే అంతా మా ఇష్టం, ఇది మా రాజ్యమని సమాధానాలు ఇస్తున్నాయి యాజమాన్యాలు. దీంతో నివ్వెరబోవడం పేరెంట్స్ సొంతైంది. ఫీజులు నియంత్రిస్తాం, కార్పొరేట్ కు కళ్లెం వేస్తారని చెప్పిన సీఎం రేవంత్ మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయి. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తారని ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం. కానీ దానిపై నెలకోసారి రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ స్కూల్స్ చూసి అందరూ పరేషాన్ అయ్యేలా చేస్తానన్నాడు, కానీ పిల్లలు పరారయ్యేలా చేస్తున్నారు. అక్కడ విద్యార్థుల ఆకలి కేకలు చూస్తే వర్ణనాతీతం. సర్కారీ స్కూల్స్ అలా ఉంటే ప్రైవేట్ విద్యా సంస్థలు సామాన్యుణ్ణి జలగల రక్తం తాగుతున్నాయి. కాసుల వేటలో కార్పొరేట్ స్కూల్స్ ఉంటే రేటెంత అనే రేసులో రేవంత్ ఉన్నాడనే ఆరోపణలు పిల్లల తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి. అందుకే కార్పొరేట్ స్కూల్స్ దూకుడికి కళ్లెం వేయలేకపోతున్నాడని అంటున్నారు స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం తెలంగాణ విద్యా కమిషన్ 2025లో తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లు 2025 సమర్పించింది. కానీ అది ఇంకా చట్టంగా మారలేదు. 2026-27 విద్యా సంవత్సరానికి కూడా పూర్తి నియంత్రణ రాకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై ఇటీవల అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి మాట్లాడనూ లేదు. ప్రస్తుతం చదువు ఎంత ఖరీదైందో తెలియజేసే ఓ స్కూల్ ఫీజుల లిస్టు బయటకొచ్చింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఏ స్థాయిలో ఫీజులను వసూలు చేస్తుందో తెలిపే ఈ ఫీజుల లిస్టు చూసి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈ ఫీజులు మధ్యతరగతి వారికే భారం. ఎందుకంటే చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే మధ్యతరగతి పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తలకు మించిన భారమైన కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. మధ్యతరగతి జీవి జీతంలో 60% పైగా పిల్లల చదువుకే ఖర్చు చేస్తున్నారు.